रात यूं कहने लगा मुझसे गगन का चांद, आदमी भी क्या अनोखा चीज होता है, उलझने अपनी बनाकर आप ही फंसता और फिर बेचैन हो जगता ना सोता है। ये प्रसिद्ध पंक्तियाँ रामधारी सिन्ह दिनकर जी का है। रात यो कहने लगा, रात यो कहने लगा, रात यो कहने लगा। హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఛాయావాద్ యుగ్ అంత్కే కవి లేదా ఛాయావాద్ యుగ్ అన్ని కవిలో మనం భాగంగా రామ్ధారీ సిన్హ్ దినకర్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే राष्ट्रीय सांस्कृतिक काव्यधारे के अंतर्गत रामधारी सिन्ह दिनकर आते हैं. సో ఛాయావాద్ की काव्य परंपरा के साथ ఒకవైపు ఛాయావాద్ యుగంతో పాటు మరొక వైపు రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధార అంటే రాష్ట్రీయ జాతీయ చైతన్యం పెంపొందించే కావ్యము మరియు ఛాయావాద్ చివరిలో హాలావాద్ కూడా పుట్టిందని చెప్పుకున్నాం. సో రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధారలో భాగంగా మనకి మైథిలీ శరణ్ గుప్త్ కానీ సుభద్రా కుమారి చౌహాన్, తర్వాత మనకి మాఖన్లాల్ చతుర్వేది, వీళ్ళందరూ కూడా వస్తారు. దానిలో భాగంగా మనకి రామ్ధారీ సిన్హ్ దినకర్ కూడా రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధాरा के अंतर्गत आता है. సో రామ్ధారీ సిన్హ్ దినకర్ सन 1908 और 1974 1908 1974 रामधारी सिन्हा दिनकर को अनल कवि नाम से प्रख्यात है. रामधारी सिन्हा दिनकर अनल कवि नाम से प्रख्यात है. समय, सूर्य, औदार्य कवि, आवेश का कवि भी उन्हें कहा जाता है. రామధారీ సిన్హా దినకర్ని అనల్ కవిగా ప్రఖ్యాతి చెందాడు. అనల్ కవి అంతేకాకుండా సమయ సూర్య, ఔదార్య కవి, ఆవేశ్ కా కవి అని కూడా ఇతన్ని అంటారు. సో రామధారీ సిన్హా దినకర్ బీహార్ విశ్వవిద్యాలయంలో మరి ప్రొఫెసర్గా పనిచేశాడు. సో సామాజిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత హిందీలోకి వచ్చాడు. హిందీ అధ్యక్షగా రహే. इसके बाद भागलपुर विश्वविद्यालय के कुलपति रहे. भागलपुर विश्वविद्यालयाనికి ఛాన్సలర్గా పనిచేశాడు. అదేవిధంగా భారత సర్కార్కే హిందీ సలహాకార్ के रूप में कार्य किया. అంతేకాకుండా మన భారత ప్రభుత్వానికి హిందీ సలహాకారుడిగా కూడా పనిచేశాడు. సో इन्हें पद्म भूषण से भी सम्मानित किया गया है और ज्ञानपीठ पुरस्कार, हिंदी साहित्य जगत में अत्युन्नत पुरस्कार ज्ञानपीठ पुरस्कार 1972 1968లో మనకి సుమిత్రానందన్ పంత్ తర్వాత రెండవ జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత రామధారీ सिन्ह दिनकर. देखिए रामधारी सिन्हा दिनकर के बारे में. रामधारी सिन्ह दिनकर 1908 और 1974 जन्म बिहार के दिसंबरలో పుట్టాడు. दिसंबर 1908లో बिहार के मुंगेर जिले के सिमरिया गांव में इनका जन्म हुआ है. बिहार के मुंगेर जिले के सिमरिया गांव में इनका जन्म हुआ है. ఎక్కడ పుట్టాడంటే బిహార్లో పుట్టాడు. ఇతను బిహార్లో పుట్టాడు. ముంగేర్ జిల్లా, తర్వాత సిమరియా गांव. తర్వాత बिहार विश्वविद्यालय के प्राध्यापक और अध्यक्ष रहे. बिहार विश्वविद्यालय के ప్రాధ్యాపక్ అంటే ఒక ప్రొఫెసర్, తర్వాత అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. తర్వాత 1965 सन 1965 में भागलपुर विश्वविद्यालय के कुलपति रहे. भागलपुर विश्वविद्यालय के कुलपति అంటే భాగల్పూర్ విశ్వవిద్యాలయానికి ఈయన ఏ విధంగా పనిచేశాడు? ఛాన్సలర్గా పనిచేశాడు. ఛాన్సలర్గా కూడా పనిచేశాడు. తర్వాత 1965 నుంచి 1971 వరకు 65 నుంచి 71 వరకు ఈయన భారత సర్కార్కే హిందీ సలహాకార్కే రూప్ మే నియుక్తి కియా. భారత ప్రభుత్వానికి హిందీ సలహాకారుడుగా కూడా పనిచేశాడు. అయితే అంతేకాకుండా మొట్టమొదటి భారత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఈయన 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. భారత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాలు, సుమారు 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ప్రథమ్ రాజ్యసభకే 12 वर्ष సంసద్ సదస్య రహే. అంటే ప్రథమ్ రాజ్యసభ అంటే భారత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నిక జరిగిన తర్వాత మరి రాజ్యసభ సభ్యుడిగా ఈయన 12 సంవత్సరాలుగా పనిచేశాడు. సో ఇన్కు 1959లో ఈయనకి సాహిత్య అకాదమీ పురస్కార్, అదే సంవత్సరంలో పద్మభూషణ్ కూడా ఇచ్చారు. 1959లో ఈయనకి సాహిత్య అకాదమీ పురస్కార్, అదే సంవత్సరంలో పద్మభూషణ్ కూడా ఇచ్చారు. తర్వాత 1972లో మనం చెప్పుకున్నాం సుమిత్రానందన్ పంత్ తర్వాత జ్ఞాన్పీఠ్ పురస్కార్కి విజేత. సుమిత్రానందన్ పంత్ని ఎప్పుడండి? 1968 సుమిత్రానందన్ పంత్, 1972
रामधारी सिन्हा दिनकर 1972 रामधारी सिन्हा दिनकर ज्ञानपीठ पुरस्कार के विजेता है, सम्मानित व्यक्ति है। ओके, दिनकर जी को अनल कवि नाम से प्रसिद्ध है। दिनकर अनल कवि, दिनकर ने మనం अनल कवि से विख्यात है, अनल कवि से विख्यात है। అంతేకాకుండా ఇతన్ని समय सूर्य అంటాము, ఔదారిక కవి అంటాము, ఆవేశక కవి అని కూడా అంటాము। ఆవేశక కవి అంటాము, ఔదారిక కవి అంటాము, समय सूर्य అంటాము, ఔదారిక కవి అంటాము, आवेश कवि కూడా అని అంటాము। తర్వాత दिनकर जी स्वयं को मैथिली शरण गुप्त जी की तुलना में सहज डिप्टी राष्ट्र कवि ही माना है। అయితే దినకర్ తన స్వయంగా తను నిర్ధారించుకున్నాడు, స్వయంగా తనే అనుకున్నాడు ఏంటంటే మైథిలీశ్వరన్ గుప్తో పోల్చుకుంటూ, సో మైథిలీశ్వరన్ గుప్ని రాష్ట్ర కవి అన్నాం। సో ఇతను ఏమొచ్చి తనకు తానుగా డిప్టీ రాష్ట్ర కవి అంటే రెండవ రాష్ట్ర కవి, డిప్టీ రాష్ట్ర కవి। ఏదైతే కలెక్టర్ ఉంటాడో, డిప్టీ కలెక్టర్ ఉంటాడో, ఆ విధంగా ఈయన్ని సహజ్ డిప్టీ రాష్ట్ర కవి తనకు తానుగా అనుకున్నాడు, సహజ్ డిప్టీ రాష్ట్ర కవిగా అనుకున్నాడు। సో అయితే రామ్ధారీ సిన్హా దినకర్ ఈయన సంసద్గా అంటే ఈయన సభ్యుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సో హిందీకి ఎంతో సేవ చేశాడు। హిందీ రాష్ట్ర భాష, జాతీయ భాషగా గుర్తింపు పొందడానికి అనేక ప్రయత్నాలు చేశాడు। ఈయన స్వయంగా పార్లమెంట్లో మన మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూతో కూడా గొడవ పడ్డాడు। ఎందుకు నీకు మిగతా భాషల కంటే మనకి హిందీ అంటే ఎందుకు అంత చిన్న చూపు అని, हिंदी के बारे में क्यों ऐसा अपशब्द बोलते हैं, इस प्रकार की कहते हैं किससे, प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरू। సో ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో అనేక సార్లు ప్రశ్నించారు జవహర్లాల్ నెహ్రూని, హిందీని ఎందుకు పూర్తిగా జాతీయ భాషగా చేయట్లేదనేసి। సో జాతీయ భాష సంబంధించి చాలా కృషి చేశాడు रामधारी सिन्हा दिनकर। रामधारी सिन्हा को क्या कहा जाता है, अनल कवि कहा जाता है, और समय सूर्य कहा जाता है, और औदारिका कवि कहा जाता है, आवेश का कवि कहा जाता है। आवेश का कवि, समय सूर्य, औदार्य कवि अंटाम। అంతేకాకుండా ఇతను తనకు తానుగా సహజ్ డిప్టీ రాష్ట్ర కవి అనుకున్నాడు, సహజ్ డిప్టీ రాష్ట్ర కవి అనుకున్నాడు। అది కూడా మైథిలీ శరణ్ గుప్తో పోల్చుకుంటూ। ఓకే, ఈయన భాగల్పూర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా పనిచేశాడు, ముందుగా బీహార్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేశాడు, హిందీ అధ్యక్షుడిగా ఉన్నాడు బీహార్ విశ్వవిద్యాలయం, తర్వాత భాగల్పూర్ విశ్వవిద్యాలయం, తర్వాత భాగల్పూర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా పనిచేశాడు, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు। రామ్ధారీ దినకర్ని మనం అనల్ కవి అని చెప్పుకున్నాం, అనల్ కవి సే ప్రఖ్యాత్ హై। అంతేకాకుండా ఈయన समय सूर्य, औदार्य कवि और आवेश का कवि అని కూడా చెప్పుకున్నాం, समय सूर्य, औदार्य कवि, आवेश का कवि। దాంతో పాటు రామ్ధారీ సిన్హా దినకర్ని రాష్ట్రీయ జాగరణ తథా భారతీయ సంస్కృతి కా కవి అని కూడా అంటారు। राष्ट्रीय जागरण तथा भारतीय संस्कृति का कवि भी इन्हें कहा जाता है। राष्ट्रीय जागरण तथा भारतीय संस्कृति का कवि भी कहा जाता है। इन्हें राष्ट्रीय जागरण तथा भारतीय संस्कृति का कवि भी कहा जाता है। अनल कवि అని చెప్పుకున్నాం, अनल कवि से प्रख्यात है। और समय सूर्य అని చెప్పుకున్నాం, ఔదార్యక కవి అన్నాం, అంతేకాకుండా ఆవేశక కవి అన్నాం। దాంతోపాటు రాష్ట్రీయ జాగరణ తథా భారతీయ సంస్కృతి కా కవి అని కూడా ఈయన అంటారు। సో ఈయన ప్రముఖ काव्य संग्रह, इनकी जो काव्य संग्रह इस प्रकार है। रेणुका 1935, प्रथम काव्य संग्रह है रेणुका 1935, हुंकार, रसवंती, द्वंद्व गीत, कुरुक्षेत्र, उर्वशी, रसमृति और आत्मा की आंखें, परशुराम की प्रतीक्षा, संचयिता, इतिहास के आंसू, धूप और धुआं, दिल्ली, नीम के पत्ते, नील कुसुम, संचयिता। సో మనకి ఇక్కడ రేణుక, హుంకార్, రస్వంతి, ద్వంద్వ గీత్, కురుక్షేత్ర। రేణుక 1935, హుంకార్ 1938, రస్వంతి 1940, ద్వంద్వ గీత్ 1940 और కురుక్షేత్ర 1946। ఈ 5 కూడా ఒకే రకమైనటువంటి काव्यालु, ये 5 కూడా युद्ध की समस्या पर रचित प्रबंध काव्य है। ये पांचों काव्य युद्ध की समस्या पर रचित प्रबंध काव्य है। ఈ 5 కూడా యుద్ధ సమస్యని తెలియజేస్తూ యుద్ధం గురించి, యుద్ధం జరిగితే
మనకి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాము, ఏ నష్టాలు జరుగుతాయని తెలియజేసే కావ్యాలే ఇవి 5 కూడా. కురుక్షేత్ర, రస్వంతి, రస్మిర్తి, హుంకార్, రేణుకా. రేణుకా, హుంకార్, రస్వంతి, రస్మిర్తి, రేణుకా, హుంకార్, రస్వంతి, ద్వంద్వగీత్, కురుక్షేత్ర. ఈ 5 కూడా యుద్ధానికి సంబంధించినటువంటి రచనలు అనమాట. ముఖ్యత भीष्म युधिष्ठिर से संबंधित संवाद. भीष्म और युधिष्ठिर से संबंधित संवाद है. భీష్ముడు మరియు యుధిష్ఠిర్, ధర్మరాజు, భీష్ముడు మరియు ధర్మరాజు మధ్య జరిగినటువంటి సంభాషణ సంబంధించి తెలియజేసే కావ్యాలు ఏమంటే అవి రేణుక, హుంకార్, రస్వంతి, ద్వంద్వగీత్, కురుక్షేత్ర. అదేవిధంగా ఊర్వశి. ఈ ఊర్వశి 1961 యాక్చువల్గా ఊర్వశి 1961లో పబ్లిష్ అయింది. ఇది కూడా ప్రబంధ కావ్య, మహాకావ్య కాదు. ఊర్వశి ప్రబంధ కావ్య. దీనికి మనకు తెలుసు ज्ञानपीठ पुरस्कार कब दिया गया है 1972. ये भी प्रबंध काव्य है. इदेंटंटे ఊర్వశి పురూరవ ప్రేమాఖ్యాన్ కావ్యధార है. ఊర్వశి की మరియు పురూరవ మధ్య ఉన్నటువంటి एक प्रेम काव्य है. ఊర్వశి और पुरूरवा के बीच प्रेम से संबंधित काव्य है, प्रबंध काव्य है. ओके. ఊర్వశి అనేది పురూరవ మరియు ఊర్వశి మధ్య జరిగినటువంటి ప్రేమ గాథను వర్ణిస్తూ జరిగినటువంటి కావ్యమే ఊర్వశి. ఇది కూడా ఇదే ज्ञानपीठ पुरस्कार से सम्मानित, हिंदी में ज्ञानपीठ पुरस्कार से संबंधित द्वितीय काव्य है. और इसके बाद रसमिर्ति 1954 रसमिर्ति महाभारत के कर्ण को नायक बनाकर लिखा गया ग्रंथ है. महाभारत में कर्ण को नायक बनाकर लिखा गया काव्य ग्रंथ है. क्या है? రస్మిర్తి అనేది మహాభారతంలో మరి కర్ణుడిని ఒక హీరోగా చూపిస్తూ రాసినటువంటి రచన ఏంటంటే రస్మిర్తి. తర్వాత ఆత్మకి ఆకే, పరశురామ్కి ప్రతీక్ష, ఈ 2 కూడా ప్రబంధ కావ్యాలే. తర్వాత మిగతా కావ్యాలు ఇతిహాస్ కే ఆంసూ, ధూప్ और धुआं, इतिहास के आंसू. చూడండి ఇక్కడ ఉంది इतिहास के आंसू, धूप और धुआं, इतिहास के आंसू, धूप और धुआं, दिल्ली, नीम के पत्ते, नील कुसुम. इतिहास के आंसू, धूप और धुआं, दिल्ली అనేది కూడా ఒక కావ్యం అండి. ఢిల్లీ అనేది కూడా ఒక కావ్యం. నీమ్ కే పత్తే, నీల్ కుసుమ్, నీమ్ కే పత్తే, నీల్ కుసుమ్, ఇవి కూడా ఆయన కావ్య రచనలు. అయితే ఈ మధ్య కాలంలో సంచయిత అనేటువంటి ఒక కావ్యం కూడా లభించింది. సంచయిత హాల్హీమే కియా గయా సంకలన హై. అంటే ఈయనకి సంబంధించి రీసెర్చ్లో రామ్ధారీ సిన్హ దినకర్ రాసినటువంటి సంచయిత అనే ఒక కావ్యం కూడా బయటపడింది. సంచయిత, దాని పేరు ఏంటండి? సంచయిత. హాల్హీమే కియా గయా సంకలన, హాల్హీమే కియా గయా కావ్య సంకలన హై. क्या है? संचयिता. ओके. रेणुका, हुंकार, रसवंती, द्वंद्वगीत, कुरुक्षेत्र, ये 5 कवि प्रबंध काव्य है और युद्ध की समस्या पर चर्चित काव्य है. क्या है? रेणुका, हुंकार, रसवंती, द्वंद्वगीत, कुरुक्षेत्र. ఊర్వశి ज्ञानपीठ पुरस्कार से सम्मानित काव्य है और ఊర్వశి और पुरूरवा का प्रेमाख्यान काव्य है. रसमिर्ति महाभारत में कर्ण को नायक बनाकर लिखा गया काव्य है. इसके बाद आत्मा की आंखें, परशुराम की प्रतीक्षा, इतिहास के आंसू, धूप और धुआं, दिल्ली, नीम के पत्ते, नील कुसुम, ఇవి ప్రముఖ రచనలు. సంచయిత అని కూడా ఈ మధ్యకాలంలో లభించినటువంటి ఒక కావ్యము. రామ్ధారీ సిన్హా దినకర్ अपनी कविता जनतंत्र का जन्म అంటే జనతంత్ర అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. జనతంత్ర కా జన్మ అంటే ప్రజాస్వామ్యం జన్మించిందని అర్థం. జనతంత్ర కా జన్మ అనే కవితలో సింహాసన్ ఖాళీ కరోకి జనతా ఆతీ హై. సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారని ఒక సందేహాన్ని ఇవ్వడం జరిగింది. 1950 జనవరి 26. ఎందువల్లంటే అప్పటి వరకు మరి బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉండేది, బ్రిటిష్ పాలన ఉండేది కాదు. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా 1950 జనవరి 26 నుంచి మరి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఆయన ఈ కవితలో ఈ విధంగా అన్నాడు, సింహాసన్ ఖాళీ కరోకి జనతా ఆతీ హై. जनतंत्र उनकी कविता जनतंत्र का जन्म. उनकी कविता क्या है? जनतंत्र का जन्म. అంతేకాకుండా ఇతను రేణుకా और हुंकार 1938-35లో రాశారు. రేణుకా हुंकार 35-38. सो रेणुका हुंकार को लेकर अंग्रेजी सरकार ने स्पष्टीकरण मांगा है. क्योंकि బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇందులో కొన్ని కవితలు ఉన్నాయి కాబట్టి
సో రామ్ధారి సిన్హ దినకర్ నుంచి ఈయన ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఈ కావ్యాల సంగతి ఏంటి అనేసి ఎక్స్ప్లెనేషన్ బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. దేని మీద అంటే ఏ కవితల మీద, ఏ కావ్యాల మీద? రేణుకా మరియు హుంकार. कौन सा काव्य है? रेणुका और हुंकार. रेणुका और हुंकार. और इनकी परशुराम की प्रतीक्षा भारत चीन के युद्ध के आधार पर लिखा गया ग्रंथ है. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ చైనా యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. దానిపై రాసినటువంటి గ్రంథం ఏంటంటే परशुराम की प्रतीक्षा. परशुराम की प्रतीक्षा. परशुराम की प्रतीक्षा. परशुराम की प्रतीक्षा भारत चीन के आधार पर लिखा गया ग्रंथ है. और हिमालय का संदेश दिनकर जी का एक लंबा संगीत रूपक है. హిమాలయ కా సంగీత్ అనేటువంటి హిమాలయ కా సందేశ్ అనేటువంటి ఒక రచన ఉంది. హిమాలయ కా సందేశ్ అనే ఒక రచన ఉంది హిందీ. సో ఈ సంగీత్ రూపక్ है. రూపక్ అంటే రూపక్ అంటే एक प्रकार की नाटक, काव्य नाटक, ఒక రకమైనటువంటి కావ్య నాటక్ సంగీత్ పర్ ఆధారిత है. సంగీత్ పర్ ఆధారిత है అంటే సంగీతంతో, అంటే పాటలు పాడుతూ కావ్యం ఉంటుంది. సో ఒక పాట రూపంలో కావ్యం అనేది ఉంటుంది. ఒక పాట రూపంలో నాటక్ రూపీ కావ్య होते हैं. उसे कहता है संगीत रूपक. దాన్ని మనం సంగీత్ రూపక్ అంటాం. ఓకే, సో అది హిమాలయ కా సందేశ్. उसका హిమాలయ కా సందేశ్. తర్వాత కురుక్షేత్ర అనేది మహాభారతంలో శాంతి పర్వం నుంచి తీసుకున్నాడు. శాంతి పర్వ పర్ ఆధారిత है. శాంతి పర్వ కా ప్రభావ है కురుక్షేత్ర అనేది. తర్వాత రసవంతి మే యౌవన్ సౌందర్య और విరహ వ్యతా కా గీత్ है. రసవంతిలో మనకి యౌవన్ సౌందర్య और విరహ వ్యతా కా గీత్ है. యౌవన్ సౌందర్య और విరహ వ్యతా కా. సో ఇందులో మనకి ప్రేమ్ సే సంబంధిత విరహ వ్యతాక యవనంలో మరి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, యవనం యొక్క సౌందర్యం, విరహ గీతాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇందులో నుండి రస్వంతి మే. ఓకే, రస్వంతి మే जनतंत्र का जन्म इन्होंने क्या कहा? सिंहासन काली करो की जनता आती है. రేణుకా హుంకార్ ఈ రెండు రచనల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏమిటండి एक्सप्लेनेशन अड़ेंगे, स्पष्टीकरण मांगा है. रेणुका और हुंकार के काव्य के संदर्भ में इन्होंने अंग्रेजी सरकार ने स्पष्टीकरण मांगा है. और परशुराम की प्रतीक्षा भारत चीन की युद्ध के आधार पर लिखा गया ग्रंथ है. और ये हिमालय का संदेश एक प्रकार की रचना है, संगीत रूपक है. ये संगीत रूपक है और कुरुक्षेत्र महाभारत के शांति पर्व पर आधारित है. రస్వంతి మే యౌవన్ సౌందర్య విరహ వ్యతాక గీత్ హే. ఇవి రామ్ధారి సిన్హ దినకర్ సంబంధించి ప్రముఖ కావ్య రచనలు, ప్రముఖ ముఖ్యమైనటువంటి విషయాలు. సో మ్యాక్సిమం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పాయింట్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.